తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బెల్లనాయక్ గారు ఉన్నారు. బెల్లనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు టార్గెట్. ఆ 14 సీట్లు మీకు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందంటారా? ఒకవేళ 14 సీట్లు నెగ్గకపోతే సీఎం పదవికి ఎసురొచ్చే అవకాశం ఉందంటారా? 14 సీట్లు కాదు, 17 సీట్లు టార్గెట్. ఇక్కడ 17 సీట్లు ఉన్నాయి. 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మా ముఖ్యమంత్రికి ఉన్నది. ఖచ్చితంగా గెలిపించగలిగినటువంటి శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే మాటను పదే పదే మేము చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి చెప్పిండంటే శిలాశాసనం, 100% గెలుస్తాం. కాబట్టి దానికి ఎంపీ ఓడిపోతారు అనేటటువంటి మన అపశబ్దం ఎందుకు? 14 గెలుస్తాం అంతే. మీ ఆయుధాలు, మీ అణువాయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు ఏంటంటే ఏం చెప్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? ప్రజలే మా శస్త్రాలు, మా అస్త్రాలు, మా ఆయుధాలు, మా అణ్వాయుధాలు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ప్రజాస్వామ్యంలో. ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇవాళ 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ పూర్తిగా విఫలమైంది. పెట్టుబడిదారుల ప్రయోజనాలే కేంద్రకంగా బీజేపీ పాలన కొనసాగుతుంది. ప్రజల ప్రయోజనాల కేంద్రకంగా సాగాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ప్రజల కేంద్రకంగా జరగట్లేదు. పేదవాడు మరింత పేదవాడుగా మారుతున్నాడు. ఇది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి స్థితి. ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళుగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి గారు దగ్గరుండి పెట్టుబడిదారులకు ఒప్పందాలు చేయిస్తున్నటువంటి మొట్టమొదటి స్థితి ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఇవాళ ఈ దేశంలో మత కల్లోహాలు జరుగుతున్నాయి, మతాల మధ్యలో దాడులు జరుగుతున్నాయి, మనుషుల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయి. కింద కులాల బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. 1 కాదు, 2 కాదు, 4 సంవత్సరాల్లో 13 లక్షల మంది అమ్మాయిలు మిస్సింగ్ జరిగిందనే రిపోర్ట్ వస్తూ ఉంటే గుండె దరుక్కుపోతూ ఉంది. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యం కదా. ఇటువంటి ప్రభుత్వానికి ఇంకోసారి ప్రజలు అవకాశం ఇస్తే ఇంకెంత నష్టం జరుగుతుందో ప్రజలు ఊహించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్ట్ అని కూడా రెడ్లకే ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చ, బీసీలకు, ఎస్సీలకు పక్కన పెట్టారని ఇంకో చర్చ. నిజమే అంటారా? ఇప్పటిదాకా ఇప్పుడు రాజయ్య గారికి నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. ఆయన ఎస్సీకి సంబంధించి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటిది మహేందర్ రెడ్డి గారికి ఇచ్చారు. నిన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఇటువంటి చర్చలు జరుగుతాయి సహజంగా, ఏదైనా అపాయింట్మెంట్ జరిగినప్పుడు జరుగుతాయి. అయితే అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్యాలెన్సింగ్ వాతావరణం కూడా కనబడాల్సినటువంటి అవసరం ఉంది. మాకు రెడ్ల పట్లనో ఇంకోల పట్లనో అనుకూలత వ్యతిరేకత లేదు. మా పార్టీకి అన్ని వర్గాలు సమానం. మేము బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల సమానమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉండే పార్టీ. కాబట్టి అందరికీ అవకాశాలు వచ్చేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అట్లా చేస్తాం. ఓకే. ఇప్పుడు బీజేపీ అంటుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? కిషన్ రెడ్డి గారు సరే, ఆయన పార్టీ అధ్యక్షులు. ఇప్పుడు ఎన్నికల కోసం ఎదుటి వాళ్ళను విమర్శించడం కోసం మాట్లాడేటటువంటి అంశాలు. మొన్నటి ఎన్నికల్లోనే 30 సీట్లు బీజేపీ ఇచ్చుకున్నది, వాటికి ఫండింగ్ బీఆర్ఎస్ చేసింది. 90 సీట్లు, 30 పోతే 119లో 90 సీట్లు బీఆర్ఎస్ఏ బీజేపీ టికెట్లు బీఫామ్లు ఇచ్చింది. కిషన్ రెడ్డి గారు సంతకం పెట్టాలకు అప్పచెప్పిండు. వాళ్ళే ఇచ్చుకున్నారు, పైసలు కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు. ఇది నగ్న సత్యం. వాళ్ళ పార్టీ కార్యాలయంలో పనిచేసే కార్యకర్తను అడిగినా చెప్తారు. ఏమున్నది? కవిత విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటుందా అంటే ఏం చెప్తారు? నేను సిబిఐ విచారణకు రాను అని చెప్పేసి నేను లేఖ రాశారు ఆమె. అంటే మీరు గమనించండి, దేశంలో ఎక్కడన్నా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరికి నోటీస్ ఇచ్చినా వాళ్ళు పోయి పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు పోయి విచారణలో పాల్గొంటారు, ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కవిత గారు ఏ ధైర్యంతో రాను అని చెప్పి 1కి 10 సార్లు చెప్పగలుగుతున్నారు? చీకటి ఒప్పందం ఎవరెవరికి ఉన్నది, ఎవరి మధ్యన ఉన్నది? సిబిఐ స్వతంత్ర సంస్థగా ఎందుకు నిలబడలేకపోతున్నది? అది స్వతంత్రంగా లేదనే తెలిసిపోయింది మనకందరికీ. కానీ కవిత గారు పోను అని చెప్పడం ద్వారానే ఇవాళ పోను అనేటటువంటి ధైర్యం బీజేపీ ఆఫీస్ నుంచి, కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి ఆమెకు వస్తున్నది. కాబట్టి ఆ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించకపోతే మీరు 6 గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందా, లేకపోతే చేయలేదని అవకాశం ఉందా? నేనేమంటున్నానంటే 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం మేము ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చినాం. 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేకుండానే ఇంప్లిమెంట్ చేసే పథకాలు. ఇంకింత గట్టిగా పనిచేయాలంటే పార్లమెంట్ మెంబర్లను కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం కోసం ఖచ్చితంగా ఓట్లేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము.
కాబట్టి 14 గెలుస్తాం, ఓడిపోతాం అనే అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఓకే. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు మార్పు అంటే కరెంట్ కోతలా లేకపోతే నీటి గోసలా అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇక కేటీఆర్ చెప్పే మాటలకి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల సమావేశంలో తిట్టనోడు తిట్టకుండా తిడుతుడు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను. మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన పార్టీ ఇట్లా నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు పెట్టుకున్నటువంటి రివ్యూలనే తిట్టకుండా పోతా అంటే కొన్నిసార్లు కేటీఆర్ ముఖం సాటేసి పక్క తిరుగుతుండు. అంటే ఇక ఆయన మాకేం నీతులు చెప్తాడు? కాంగ్రెస్ అధిష్టానము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒకరు చెప్పి ఉంటే 30 సీట్లు రావు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేటీఆర్ గారికి వాళ్ళకేమో రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు, రాజ్యాంగ పద్ధతులు తెలియవు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఫలానోడు అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నికలకు పోదు. ప్రధానమంత్రి ఎన్నికలు ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించి మేము ఎన్నికలకు పోతున్నామా? అట్లుండదు. రాజ్యాంగం ప్రకారం గెలిచినటువంటి ఎంపీలు ప్రధానమంత్రి ఎన్నుకుంటారు, రాజ్యాంగం ప్రకారం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. అందరు అభిప్రాయాల ప్రకారం గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పిండ్రు. అధిష్టానం దాన్ని అమలు చేసింది. కాబట్టి కేటీఆర్ ఇట్లా పోతే రాలేదు, ఒకవేళ ఇంకెక్కువ వస్తుండేనేమో ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి. ఆయన సీఎంగా ఉండడం ఇష్టం లేక ఆయన సీఎంగా అవుతాడని ఊహించలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ పోస్ట్ పోతుందని ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. మేము అధికారంలోకి మళ్ళీ వస్తాం అనుకున్నారు. అంటే మేము అడ్డిమారి గుడి దెబ్బ కాదు, ప్రజలు ఓట్లేస్తే వచ్చినాం. వాళ్ళని ప్రజలు ఓడించి ఇంటికి పంపించారు. కాబట్టి ఇక ఉన్న సీట్లు కూడా ఉండేటట్టు లేవు. రేపు పార్లమెంట్ ఎన్నికల నాటికి అవి కూడా ఊసిపోయే పరిస్థితి ఉంది. ఏంటి సార్ మహబూబాద్లో ఏంటి పరిస్థితి? మహబూబాద్లో మీరు ఎంపీగా గెలిచే అవకాశం ఉందంటారా? అధిష్టానం మీ వైపు ఉండే అవకాశం ఉందా? మీరు కూడా ఢిల్లీలో సంప్రదింపులు చేస్తున్నారా? నేను పార్టీ కోసం పనిచేస్తున్నా. పార్టీ అధిష్టానం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ నాకు సమర్థిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పార్టీ కోసమే పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలు పార్టీకి జరిగినటువంటి మీద దాడిని ఎదుర్కొని పార్టీని పవర్లో తీసుకురావడం కోసం నేను సక్సెస్ అయ్యాను. రెండోది, నాకు గిరిజన విభాగం అప్పచెప్తే మొత్తం గిరిజనులు 90% గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటట్టు చేయగలిగాను. నేను అందులో సక్సెస్ అయ్యాను. ఇవాళ ఏ ఎమ్మెల్యేలను అడగండి, మొత్తం గిరిజనులంతా యునానమస్గా కాంగ్రెస్ పార్టీకి వేసేటట్టు పరిస్థితి క్రియేట్ చేశాం. ఇది ఎట్లా చేయగలిగినాం? నాకు తెలుసు ఆ విధానం ఏందో, ఆ గిరిజనులు ఎట్లా తీసుకురావాలో అది చేశాను. కాబట్టి మహబూబాద్లో 100% నేను గెలుస్తాను. పార్టీ నాకు టికెట్ ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నాకు ఇంతకుముందు వేయలే, నేనేమి ఇంతకుముందు ఓడిపోయి ఉన్నటువంటి వాడిని కాదు. 1, 3, 4 సార్లు నాకు మొదటిసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతాను. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుంది నాకు. ఢిల్లీలో ఏమైనా పర్యవేలు చేస్తురా మీరు? పైరోగులు అక్కర్లేదు. పార్టీ అధిష్టానాన్ని కలిసి మాకు టికెట్ ఇవ్వమని చెప్పి ప్రొసీజర్ ప్రకారం ఏఐసీసీ ప్రెసిడెంట్ను కలిసిన, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎవరైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కూడా కలిసిన, దీపాదాస్ మున్సీ గారు ఉన్నారు, వాళ్ళని కలిసిన, ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన, డిప్యూటీ సీఎం గారిని కలిసి అడిగిన, మాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చా సీతక్క గారిని కూడా కలిసి అడిగిన. అడగాల్సినటువంటి వాళ్ళని అడుగుతాం. వాళ్ళందరూ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అయిన రోజు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ అడిగినాం. అవుట్రేట్గా డీసీసీ ప్రెసిడెంట్ మా భరత్చంద్రారెడ్డి కానీ, అటు వీరన్న గారు కానీ, ములుగు అశోక్ గారు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాధవరెడ్డి గారు, అటు సీతక్క గారు, ఇటు మా మురళి నాయక్, రామచందర్ నాయక్, కనకయ్య గారు, వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. గ్రౌండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు, డీసీసీ ప్రెసిడెంట్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వెల్లయ్య నాయకు టికెట్ ఇవ్వండి అనేటటువంటి విజ్ఞప్తి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సర్వేలు కూడా నాకు అనుకూలంగా వస్తాయనేటటువంటి భావన నాకు ఉంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పకూడదు. లాస్ట్ టైం నాకు 2018లో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగిన, ఇవ్వలేదు. ఎంపీ మీకు ఇస్తామని చెప్పారు. బలరాం నాయక్ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఓడిపోయారు. మళ్ళీ ఎంపీ టికెట్కి వచ్చేటలకు ఆయనకే ఇచ్చారు, ఆయన మళ్ళీ ఎంపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. మొన్న కూడా ఎమ్మెల్యే అడిగిన, నాకు ఇవ్వలేదు. మా డాక్టర్ మురళీ నాయక్ గారికి ఇచ్చారు, దగ్గరుండి గెలిపించాను. నేనేం దూరం ఉండలేదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయను. అదే పద్ధతిలో ఇవాళ రేపు నాకు ఎంపీ ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఎమ్మెల్యే అడిగినటువంటి చాలామందికి కాంగ్రెస్ పార్టీ జనరల్గా అష్యూర్ చేస్తుంది, వీళ్ళు కన్సిడర్ నిన్ను మేము పార్లమెంట్ టికెట్ ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేస్తామని అదే మాట నాతో చెప్పారు. అయినా ఆ బేసిస్ మీదనే ఇచ్చారు కదా, మళ్ళీ సర్వేలు చేయించడం, ఒపీనియన్స్ తీసుకోవడం, అందరు కనుక మెజారిటీ సపోర్ట్ చేస్తేనే టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మెజారిటీ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
అందరు నాకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 100% నాకు టికెట్ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. రేవంత్ రెడ్డి కలిసారా ఈ మధ్యలో? కలిశాను, ముఖ్యమంత్రి గారిని కలిశాను, రిక్వెస్ట్ చేశాను, మీరు అందరినీ కలవండి, ప్రొసీజర్ ప్రకారం ఎవరికి సర్వేలు వస్తే వాళ్ళకు పార్టీ అవకాశం ఇస్తుందనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు.